దేవుని ఘనమైన నామమును బట్టి దేవుని పిల్లలారా మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనము చదివి దైవ మర్మమును నేర్చుకుందాము. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. పౌలు గారు సౌలుగా ఉండబడినప్పుడు తాను చేసినటువంటి హింసలు, తాను చేసినటువంటి అక్రమాలు చూసినటువంటి ప్రజలు చాలా సౌలును చూసి భయపడ్డారు. ఎందుకంటే దేవుని పనిని తాను పాడు చేస్తూ, హింసిస్తూ, క్రైస్తవులను చంపుతూ, చాలా ఇబ్బంది పెడుతూ వచ్చినటువంటి విధానాన్ని, ఆయన సాక్ష్యాన్ని చాలామంది ప్రజలు గమనించి ఉన్నారు. అటువంటి వ్యక్తి మరి ప్రభువును అంగీకరించి ప్రభు చేత మార్చబడి తాను ప్రభువును ప్రకటించుట జనులు అనేకముగా చూసినప్పుడు, మరి ఇంతకు ముందైతే తాను మనల్ని హింసించి దేవుని పనిని చెడగొడుతూ, దేవుని బిడ్డలను చెదరగొడుతూ అనేక రకాలైనటువంటి గలిబిలి వాతావరణం సృష్టించినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు మరి దేవుని గురించి ప్రకటిస్తున్నాడంటే ఇది దేవుని గొప్పతనం అని చెప్పి అక్కడ ఉండబడిన ప్రజలు సౌలును బట్టి మరి దేవునిని మహిమపరిచారట. ఎందుకంటే ఒక పాపి మార్చబడటము పరలోకంలో ఆనందం అని మరి ప్రభు లేఖనము సెలవిస్తుంది గనక, ఏమైనా దేవుని పిల్లలారా, మనము కూడా సౌలును ఉదాహరణకు తీసుకొని ఇక్కడ చెప్పుకునే పాఠ్యాంశం ప్రకారంగా సౌలుని సాక్ష్యాన్ని మనం గమనిస్తున్నాము. కానీ మన విషయానికి వచ్చేసరికి ఒకసారి మనం గనక ఆలోచన చేసుకుంటే మనము కూడా ఇతరులను దూషించినటువంటి వారమే, హింసించినటువంటి వారమే, ఇతరులతో గొడవలు అల్లర్లు పెట్టుకొని చెడుతనము సంపాదించుకున్నటువంటి వారమే, ప్రజలతో సమాధానం కోల్పోయి అయిన వారితో కానివారితో అందరితో మనం వ్యతిరేకంగా నడుచుకొని పాపము చేసినటువంటి వారమే. కాబట్టి మరి ఇప్పుడైతే మనము ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితం మార్చబడ్డది, మన విశ్వాసము మార్చబడింది. లోకానుసారమైన క్రియలను విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తూ, ప్రభువుకు లోబడుతూ, మనలో చెడుతనమును విడిచిపెట్టి కోపం, ఆగ్రహము అటువంటి ప్రతి లోకానుసారమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ఇప్పుడు మనం ప్రభువును వెంబడిస్తూ తగ్గించుకొని ప్రభువును మహిమపరుస్తూ, దేవుడు చేయబట్టే, దేవుని కృపను బట్టే నేను ఈరోజు ఇలా మార్చబడ్డాను, ఈరోజు నా జీవితం నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. ఒకప్పుడైతే నేను ఈ విధంగా దురుసుగా ప్రవర్తించేటటువంటి వాడను, ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాడను, కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాడను. కానీ ఇప్పుడైతే నా జీవితం మార్చబడ్డది, అది కేవలం ప్రభు కృప వల్లనే మార్చబడ్డదని నిన్ను బట్టి నువ్వు చెప్పుకునే సాక్ష్యం కూడా ఉంది కదా. కాబట్టి మరి సౌలు కాలంలో సౌలు దేవుని ఎరిగినవాడు కాదు కాబట్టి ప్రజలను హింసిస్తూ నేను చేసేది ఇది గొప్పతనం అనుకుంటూ తాను ముందుకు కొనసాగాడు. తనకు బుద్ధి దేవుడు చెప్పాడు. ఆ సౌలునే దేవుడు మరి పౌలుగా మార్చి తన పని కొరకు, ప్రభు పని కొరకు ఒక పాత్రగా వాడుకున్నాడు. అది దేవుని గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, కఠినులుగా ఉండబడిన మనల్ని, కర్కశకులుగా ఉండబడినటువంటి మనల్ని, ఎదుటివారిని ప్రేమించినటువంటి మనల్ని, గర్వము కలిగినటువంటి మనల్ని ఎవ్వరు మెచ్చుకోరు. కానీ మరి ఆ తర్వాత జీవితమును మార్చి ప్రభువుకు పనికొచ్చేటటువంటి పాత్రగా నిన్ను నన్ను చేసుకొని తన సాక్షిగా నిలబెట్టుకొని తన స్వాస్థ్యపు పిల్లలుగా మార్చుకొని మన కొరకు ప్రాణం పెట్టే అంతగా దేవుడు మనల్ని ప్రేమించి కనికరం చూపినటువంటి దేవాది దేవుడు. ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు, ఎవరి దగ్గర దొరకదు. అందుకే ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రభు సౌలు విషయానికి వచ్చేసరికి ఆ సౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు ఇదే క్రైస్తవులను నేను హింసించాను, దూషించాను, వారిని కొట్టాను, చంపాను, చాలా విధాలుగా నేను దేవుని పనిని పాడు చేస్తూ వచ్చాను. అది గమనించినటువంటి ప్రజలు తిరిగి అదే దేవుని యొక్క
గ్రంథాన్ని పట్టుకొని నేను ప్రకటించటం చూసినప్పుడు వారు ఆశ్చర్యపడుతున్నారు. కానీ నా జీవితాన్ని మార్చింది నా తండ్రి అయిన దేవుడు, నా ప్రభువే నన్ను మార్చాడని ఇక్కడ సౌలు గారు మరి సెలవిస్తున్నాడు. కావున మరి సౌలును పౌలుగా మార్చగలిగిన దేవుడు కఠినుడిగా ఉండబడిన నిన్ను శాంతి పరిచి, నిన్ను సమాధానపరిచి దేవుని పాత్రగా చేసుకోగలిగాడు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచి ప్రభువును ప్రార్థిస్తున్నావంటే, ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డావంటే, అంతకంటే ముందు నీ జీవితం వేరు, ప్రభువును నమ్ముకున్నాక నీ జీవితం వేరు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని ఎప్పుడు వెతకటం మొదలుపెట్టావో, లేదా ప్రభు కృపచేత నువ్వు ఎప్పుడైతే పట్టబడ్డావో నీ జీవితం మార్చబడ్డదే. నువ్వు ప్రభువుకు లోబడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు స్వాస్థ్యమైన పిల్లలుగా మీరుంటున్నారు. కాబట్టి దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఒకప్పుడు మనము దేవుని తెలియని అజ్ఞానులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు లోక సంబంధులుగా మనం లేము, కానీ వెలుగు సంబంధులుగా అంటే దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. కాబట్టి మన జీవితం మార్చబడింది, మనం దేవుని పిల్లలుగా ఉన్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏ ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మరి మనల్ని కొనుక్కున్నాడు, తన స్వరక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. గనక దేవుడు చేసిన త్యాగం కొరకు తిరిగి మనమేమి ఇవ్వలేము, కానీ కృతజ్ఞత కలిగి ప్రార్థన పూర్వకంగా మరి మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. మన సృష్టికర్త అయిన దేవునికి మనం తిరిగి మహిమ చెల్లించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు మీ హృదయలో ఫలింపచేయును గాక. ఆమేన్.